ఈరోజు పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పైరసీకి వ్యతిరేకంగా చేసిన మా ఈ చిరు ప్రయత్నమే ఈ షార్ట్ ఫిలిం. ప్రతి ఒక్కళ్ళు థియేటర్లోనే సినిమా చూడాలనేది మా ఉద్దేశం. యాక్షన్. లైఫ్ బాగా బోరింగ్ ఉంది బావా, ఎగ్జైటింగ్ గా ప్లాన్ చేద్దామా? Doom 3 టీజర్ లో చూపించినట్టు స్టంట్ చేయగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎగ్జైట్మెంట్ ఏమో కానీ ఆ లోపల నా ప్రాణం పోద్ది. ఎగ్జైట్మెంట్ లో వద్దులే కాదు బావా, మనం షార్ట్ ఫిల్మ్ తీద్దామా? హలో, అది నువ్వు ఆగు బే. అయినా ఎవడు పడితే వాడు తీస్తున్నాడు కదరా షార్ట్ ఫిల్మ్. సచిన్ చేశాడు కదా అని చెప్పి సేవకు డబల్ సెంచరీ చేయడం మానేశాడా? లేదు కదా, ఇది కూడా అంతే. ఎవరు టాలెంట్ అటు చేసుకోవడమే. ఈ డైలాగ్ అక్కడ విన్నట్టుంది. తారక్ రాశాడు, నేను వాడాను. ఇంతకీ తారకేష్ త్రివిక్రమ్ గారు ఎక్కడరా? తారకేష్ త్రివిక్రమ? అయినా ఆడి పేరుకి త్రివిక్రమ్ అని ఎవరు యాడ్ చేశారా? ఎవడో యాడ్ చేస్తే బాగోదని చెప్పి నేనే యాడ్ చేశాను బా. అంటే త్రివిక్రమ్లు బ్యాట్ పట్టుకుంటే సచిన్ లవరమ్మా, పర్ఫార్మెన్స్ ఉండాలా. అబ్బో సర్లే, వాడు కొత్త స్టోరీ డైలాగ్ రాసుకోవడం బిజీ అంట. సర్లే కానీ మనం షార్ట్ ఫిలిం తీద్దాం అనుకున్నాం. మెసేజ్ చేసావా? చేశాను. రిప్లై ఇచ్చాడా? బిస్కెట్ అని పంపాడు రా. డ్రీమ్ బిస్కెట్ అని పంపరా. బిస్కెట్ అనేది మన షార్ట్ ఫిలిం టైటిల్ అంటరా. స్టోరీ డైలాగులు కంప్లీట్ చేసి మెయిల్ చేస్తా అన్నాడు. సరేరా మరి నీ రూమ్కి పోతున్నా. రూమ్కి వచ్చేసేయండి, సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. తారకేష్ గారిని తీసుకురండి. ఓకే రైట్ బా, బాయ్ బాయ్. సర్ప్రైజ్ అన్నట్టమ్మా. ఇస్త్రాక్ వేసిన తర్వాత మెనీ గురించి ఆత్రం ఎందుకురా? ఇంక పంచులు రావట్లేదు కానీ లేట్ 2-3 ఇస్తాండ్రు ఈ పడింది మీద. సర్ప్రైజ్ ఏంటి చెప్పు. మన ఎల్లుండి సినిమా రిలీజ్ ఉందిగా, అది మంచి క్లియర్ ప్రింట్ వచ్చింది, చూద్దాం. మీరు కక్కుర్తి పడే 100 రూపాయల కోసం కొన్ని వేల మంది జీవితాలు నాశనం అవుతున్నారా? అబ్బో ఏంట్రా కొత్త డైలాగా? అయినా మన బ్యాచ్ చూడడం వల్ల వాళ్ళ కొంపే కొనే రావట్లేదుగా. ఇంత చిన్న తప్పులకి అంత పెద్ద శిక్ష? తప్పేమన్నా బనియన్ సైజా, స్మాల్ మీడియం లార్జ్ అని రిజల్ట్ సైజ్ చూడండి, అన్ని ఎక్స్ట్రా లార్జే. క్లాసులు బేకడా బాబు. ఛాన్స్ దొరికితే క్లాసులు పీకడం ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కడికి. అలాగా సార్? అలాగే. మాటలతో చెప్తే అర్థం కాదు లేరా. సర్లే, నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చూసుకోండి, నేను అవుతాను. పోరా, నేను ఎవడమన్నాడు? కొట్టి కొట్టి రెండు మొత్తం ఇదిగో బావ మన బిస్కెట్ షార్ట్ ఫిల్మ్ క్లిప్స్. ఎడిటింగ్ చెయ్యి, 10 రూపాయలు, సూపర్ ఉండాలి. అరే రే, ఎవరికి చూపించుకు, ఫస్ట్ నా గర్ల్ ఫ్రెండ్ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. ఓకే రైట్ మమ్మీ. అయితే చెప్పరా. ఇది మన షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయిపోయిందిరా. మరి ఓ విభత్సంగా రాలే కానీ పర్లా వచ్చింది. రేపు ఇస్తా, ఓకేనా? ఓకే బా, ఫస్ట్ ట్రయల్ కదరా, నెక్స్ట్ టైం మిస్టేక్స్ లేకుండా ట్రై చేద్దాంలే. ఫెయిల్యూర్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అన్నారు కదరా. తొక్కేం కాదు,
అట్లా అనుకునే ఫస్ట్ ఇయర్ 4 సబ్జెక్ట్ దొబ్బెట్టా. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి 16 ఉన్నాయి. దేంట్లో సక్సెస్ లేదు. ఇక్కడ వస్తుందిలేరా, నేను రేపు కలుస్తలేరా. ఓ బాయ్. బాయ్. హాయ్. నేను బిజీగా ఉన్నట్టున్నా. హలో. ఏంటి అయిందా ప్రాజెక్ట్? అయిపోయిందిరా. నేను ఒక 5 minutesలో వస్తాను మళ్ళీ. సరే. కదా. ఏంటి బాగా ఎలా వచ్చావు? నాది మ్యాథ్స్ నోట్స్ పోయింది, ఒకసారి నిజంగా రాసుకున్నా సార్. అప్ టు డేట్ ఉంది బాగా. అప్ టు డేట్ అంటే డైలీ రాయటం కదా, రోజు నోట్స్లు రాయటం దరిద్రుడ. మనం ఫేస్బుక్లో కామెంట్లు అయితే రాస్తాం కానీ నోట్బుక్లో కాన్సెప్ట్ రాయం కదా. సరే మరి నేను పోతాను, వేరే వాడిని అడుగుకుంటాను నోట్స్. ఓకే బాయ్. బాయ్ రా. మనోడు తీసిన షార్ట్ ఫిల్మ్ మన బ్యాచ్ మొత్తాన్ని పబ్లిసిటీ, ఓకేనా? అరే బ్లూటూత్ ఆన్ చేయరా, మా ఫ్రెండ్ ఒకటి బిస్కెట్ షార్ట్ ఫిల్మ్ తీసిండు, సూపర్ ఉంది చూడరా. అంతే. హలో. హలో మామ, సినిమా సూపర్ రా. ఏ సినిమా రా? అదే నువ్వు తీసిన షార్ట్ ఫిలిం. ఓకేరా, థ్యాంక్స్. ఓకే రా, బాయ్. చెప్పా. అరే ఇప్పుడే నీ షార్ట్ ఫిలిం చూశాను, చాలా బాగుందిరా. మా ఫ్రెండ్స్ చూపించారు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదరా నెక్స్ట్ షార్ట్ ఫిలింలో. స్టోరీ డిస్కషన్ తర్వాత పెట్టుకుందాం కానీ నేను తర్వాత కాల్ చేస్తాను. దీనికి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే నాకు షాక్ తగిలింది ఏంట్రా బాబు. అరే బిఎస్కే, అర్జెంట్ ఇంటికి రా, నీతో మాట్లాడాలి. హలో. మన షార్ట్ ఫిలిం లీక్ అయిందిరా, ఎందుకు ఇలా చేసావు? అరే ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన తర్వాత నేను ఎడిట్ చేసిన తర్వాత తారకేష్ గారు వచ్చాడు. మేబీ వాడి పని అయి ఉంటుంది, వాడే కాపీ చేసుకొని ఉంటాడు. వాడి తప్ప ఇంకా ఛాన్స్ లేదు మరి. సరే నువ్వు వెళ్ళరా, నేను ఆడితో మాట్లాడుకుంటాను. అరే తారక, అర్జెంట్ ఇంటికి రా, నీతో మాట్లాడాలి. హాయ్ మా, ఏమైంది కాల్ చేసావు? మన షార్ట్ ఫిల్మ్ లీక్ అయిందిరా, యూట్యూబ్లో పెట్టకుండానే అందరు చూశారు. చిరాకు పడుతుందిరా. అయింది, అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఓదార్పు యాత్ర ప్లాన్ చేసి బడ్జెట్ లేదు కానీ లైట్ తీసుకోబా. ఎలా తీసుకోనరా? నేనేమో నా గర్ల్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటే నాకు షాక్ తగిలింది. అందుకే నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి సర్ప్రైజ్ మానేద్దాం, షాకులు తోలకుండా జాగ్రత్త. అయ్యో నువ్వు మరి ఫేస్ అలా పెట్టకబా. అసలు అలా ఎలా జరిగిందో తెలియట్లేదురా.
మీ అందరూ యూట్యూబ్లో అప్లోడ్ అనే ఆప్షన్లో చూశారు, నేను మాత్రం కంప్యూటర్లో కాపీ పేస్ట్ అంటాను. నీ అబ్బా సిగ్గులేదరా అలా చేయడానికి? ఆ టైంలో కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది, తీసి పక్కన పెట్టాను రా. నీ పంచులు సినిమాలో వాడరా, అయినా అంత కష్టపడి షార్ట్ ఫిలిం తీస్తే అలా ఎలా చేయాలనిపించిందిరా నీకు? ఆఫ్టర్ ఆల్ మనం తీసిన షార్ట్ ఫిలింకి యూట్యూబ్లో ఒక 300 వ్యూలు పోతేనే అంత బాధపడుతున్నావే. అలాంటిది ప్రొడ్యూసర్లకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి రిలీజ్ చేస్తుంటే థియేటర్లో చూడకుండా పైరసీ సీడీలో చూసి కలెక్షన్స్ లాస్ అవుతుంది. వాళ్ళు ఎంత బాధపడతారు అప్పుడు? తెలివిగా ఏదో షో చెప్తావు కదరా, చెప్పు. నిన్ను కూర్చోబెట్టి నీ ముందు పళ్ళెం పెట్టి అందులో వేడివేడి అన్నం పెట్టి నీకు ఇష్టమైన చేపలు కోరేసి, నేను వెజిటేరియన్ రా, సమయం సందర్భం లేకుండా జోకులు వేస్తే ఎలాగో పగులుద్ది. నీకు ఇష్టమైన కోరేసి కరెక్ట్ నువ్వు ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకునే టైంకి నీ ముందు నుంచి పళ్ళెం తీసేస్తే నీకు ఎలా ఉంటుందిరా? ఓ సినిమా పైరసీ జరిగితే ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కడికి అంతకంటే ఎక్కువ బాధగా ఉంటుంది. అయినా ఎందుకురా పైరసీ సీడీలు చూడటం? సినిమా మీద ఉన్న ఆతృత ఆసక్తితో. ఆసక్తి అరే, ఓ తల్లి కడుపులో ఉన్న బిడ్డ అమ్మాయా అబ్బాయా అని ఆతృత ఆసక్తితోనే స్కానింగ్ చేస్తాం. అమ్మాయిని తెలిస్తే చంపేయడం, అబ్బాయిని తెలిసి ఆనందపడతాను. చెప్పేది పూర్తిగా ఇంత ఒప్పించుకో. అబ్బాయిని తెలిస్తే ఊరేగుతుంది, ఏంట్రా దానివల్ల ఉపయోగం? అమ్మాయిని తెలిస్తే చంపేస్తాం. కన్న తల్లి కడుపు కోతరా ఈ లోకంలో అత్యంత బాధాకరమైన కన్న తల్లి కడుపు కోత. అరే, ఒక బిడ్డ చనిపోతే ఆ కన్న తల్లికి మాత్రమే కడుపు కోత. కానీ ఒక సినిమా పైరసీ జరిగితే ఆ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ బాయ్ నుండి ప్రొడ్యూసర్ వరకు, మెయిన్ రోల్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి సపోర్టింగ్ రోల్ చేసే వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కడుపుకోతరా, ప్రతి ఒక్కరికి కడుపుకోతారు. మనం ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదురా. మనకు తెలిసిన ప్రపంచాన్ని బాగు చేసుకుంటే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ షార్ట్ ఫిలిం కిల్ పైరసీ, సేవ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. చేయరా, పిచ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎగ్జైట్మెంట్ మేము కానీ ఈ లోపు నా మధ్యలో ఏమట్లా మళ్ళీ వాడైతే ఈసారి చెడ్డీ వేసుకుంటాం. నువ్వు ఆగరా, నాకు వచ్చేదే నా గర్ల్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటే నాకు షాక్ తగ్గింది. నవ్వు మాకు చెప్పాలి ఎలా తీసుకొని బావా. నా గర్ల్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటే నాకు షాక్ తగ్గింది. ఇంకోసారి చెప్పు, ఎలా జరిగిందో తెలియట్లేదురా. అందరూ యూట్యూబ్లో అప్లోడ్ అబ్బాయిని తెలిసి ఆనందపడతారు కదరా. భయపడిచారా మరి నువ్వు? ఆ ఫోర్స్ చూడరా ఎట్లా వస్తుందో, తగిలితే పోయేది. ఆగరా.